పాలన 9.5-10 సంవత్సరాలు చేశారు. ఎక్కడన్నా ఒక్కటన్నా రుజువైందా అండి? ఈ 11 ఏళ్లల్లా మోడీ దాదాపు 11 ఏళ్ళు ప్రధానమంత్రిగానే ఉన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎక్కడన్నా ఒక్కటన్నా ఒక్క రూపాయి కరప్షన్ అయినట్టుగా ఒక్కటన్నా రుజువైందా? ప్రజలకు అర్థమైపోయింది ఇవన్నీ కూడా బోకస్, వట్టి అభియోగాలు తప్ప ఇందులో వాస్తవాలు లేవు. ప్రొసీజరల్ లాప్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం మీద వేశారు, మేడిగడ్డ మీద 1,00,000 కోట్లు అన్నాడు. మరి వాళ్ళు వేసుకున్న గోస్ట్ కమిటీ ఏమన్నా ₹1 అవినీతి జరిగిందని చెప్పిందా? ఎక్సెస్ పేమెంట్స్ ఆయన ఏం చెప్పింది, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. కానీ కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, అది ఏటీఎం అయిపోయింది కాళేశ్వరము. మరి ఎందుకు చెప్పలేదండి పీసీ ఘోష్? దాదాపుగా వన్ ఇయర్ పైన ఎంక్వైరీ చేశాడు. ఎన్డీఎస్ఏ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ చేసింది. మరి వీళ్ళు ఎవరన్నా 1,00,000 కోట్లు కాదు కదా, ₹1 అవినీతి జరిగినట్టుగా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద అభియోగాలు ఉన్నాయా? ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి, డిజైన్ లోపాలు ఉన్నాయి, అక్కడ జరిగిన కొన్ని ఎక్సెస్ పేమెంట్స్ ఉన్నాయని చెప్పారు తప్ప ఈ కేసీఆర్ అకౌంట్లకు, కేటీఆర్ అకౌంట్లకు, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల అకౌంట్లకు కాళేశ్వరం డబ్బులు పోయినట్టు చూపెట్టారా? అంటే ఎందుకు పనికి మాలిన అభియోగాలు పెట్టి ప్రజలను డైవర్ట్ చేయడము, మీడియాకు సెన్సేషన్ చేయడము? ఇది ఒక థర్డ్ క్లాస్ కేసు. కొద్ది రోజులలో మీకే అర్థమైపోతుంది. ఇంతకు మించి నేను చెప్పగలిగింది ఏం లేదు సార్. ఒక విషయం ఇక్కడ కొంత అంటే హైప్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే, నిజంగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు 10 సంవత్సరాల కాలంలో సెంట్రల్ దర్యాప్తు సంస్థలని రాష్ట్రంలో రానియకపోవడానికి ఈ అవినీతి అక్రమాలే ఉదాహరణ అని చెప్పడంలో ఏ పార్టీలైనా కూడా స్వాగతిస్తున్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు నిద్రపోయినలా? ఇక ఇప్పుడు అవినీతికి విచారణ చేయడానికి సిబిఐ, ఈడీ ఉన్నాయా? ఇప్పుడు సిబిఐ అంటే ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకున్నది, మనమే కాదు, మమతా బెనర్జీ తీసుకున్నారు, డిఎంకే స్టాలిన్ తీసుకున్నాడు, మేము రానియమని చెప్పి. అది మన చాయిస్, అది మన ప్రిరగేటివ్, అది ప్రభుత్వానికి ఉన్న హక్కు. అది వాళ్ళు రానియవద్దు అనుకున్నారు. ఎందుకంటే ఎందుకు సార్, మెయిన్ ఉద్దేశం ఏముండొచ్చు ప్రకాష్ గారు? ఎందుకు అంటే సెంట్రల్ దర్యాప్తు సంస్థలకు రాష్ట్రాలకు వస్తే కలిగేటటువంటి ఇబ్బందులు ఏంటి అంటే ఎట్లా? ఇప్పుడు ఈడీని ఎవరు ఆపలేదండి. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అనేది దేశం మొత్తం ఎంక్వైరీ చేస్తుంది. సిబిఐ మాత్రమే సిబిఐ విషయంలో మా పర్మిషన్ తీసుకొని రావాలన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకొని ఆ సిబిఐని అనుమతించాడు. అదే సార్, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళైనా, బీఆర్ఎస్ వాళ్ళైనా, తెలంగాణ ప్రజలైనా కూడా ఇదే కోరుకుంటున్నారు. కేసీఆర్ కావచ్చు 10 సంవత్సరాల ప్రభుత్వంలో, 10 సంవత్సరాల అధికారంలో సమయంలో సిబిఐని తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు బ్యాన్ చేశాడు, ఎందుకు రావద్దని? అంటే కక్షపూరితంగా మా మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి అనవసరమైన కేసులు పెడుతున్నది కాబట్టి. మీరేమన్నా గ్యారంటీ ఇవ్వగలుగుతారా మోడీ ప్రభుత్వం నిజాయితీగానే సిబిఐ కేసులు పెడుతున్నదని? ఈ 12 ఏళ్లలో సిబిఐ కేసులు ఎవరి మీద వచ్చినాయి? ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడానికి, బెదిరించడానికి సిబిఐని ఒక వెదురుబద్దలాగా వాడుకున్నది. సిబిఐ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థలాగా లేదు, మోడీ చేతిలో అది ఒక జేబు సంస్థలాగా ఉంది. మోడీ గారు రాజ్యాంగ సంస్థలన్నింటినీ, దౌర్భాగ్యం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన దాన్ని స్వయం ప్రతిపత్తి ఇవ్వకుండా తన ఇష్టమైన వాళ్ళని పెట్టుకొని దాన్ని కూడా ఒక జేబు సంస్థలాగా వాడుకుంటున్నాడు. ఆయన అన్ని ఒకే ఓటు, ఒకే సీటు, ఒకే దేశం, ఒకే అన్ని, ఒకే అనుకొని ఆయన ఒక్కరి చేతుల్నే పెట్టుకున్నాడు ఇవన్నీ. అందుకే రానియకుండా ఆపారు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ బయట అంతానేమో మోడీని వ్యతిరేకిస్తుంది, రాష్ట్రంలో మాత్రం మళ్ళీ సిబిఐకి అనుమతి ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఎవరితో ఉన్నారో అర్థమవుతున్నది. ఇక్కడ కేసీఆర్ చేసిన డిసిషన్ కరెక్ట్ అండి. ఇప్పుడు ఓపెన్ చేశారు కదా, 3 ఏళ్ళు ఉన్నది, అన్నిటి మీద ఎంక్వైరీ జరుపుకోమనండి. ఇప్పటిదాకా ఏం చేయలేదు, రేపు కూడా ఏం పట్టుకోలేరు వీళ్ళు. పట్టుకుంటే మొదటి సంతోషించడం నేనే. కేసీఆర్ గారి కరప్షన్ ను పట్టుకోండి మీరు, నేను మొదలు సంతోషించడం నేను. 2 ఏళ్ళు సన్యాసిగా ఉండి ఇప్పుడు సిబిఐకి ఇచ్చి చేయమనండి, ఏమైతుంది? ఇప్పటికైనా కార్ల రేస్ మీద ₹1 తీస్తారా, కొండంత రాగం తీస్తారట, ఏదో చేస్తారట. వీళ్ళ పద్ధతి అట్లున్నది. ఎంక్వైరీస్ని ఎవరు వ్యతిరేకించారు. కేటీఆర్ కూడా 4 సార్లు వేయండి ఏసీబీ ఆఫీస్కి, ఆయన దానికి సిద్ధంగా ఉంటాడు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి తప్ప ఎక్కడ అవినీతి జరగలేదు. అవినీతిని రుజువు చేయడం కాదు కదా, కనీసం ప్రైమా ఫేసి కూడా వీళ్ళు చూపెట్టలేరు. సార్ ప్రకాష్ గారు, ఒక విషయం ఇక్కడ, ఓకే, కేటీఆర్, కేసీఆర్ ఏమి అవినీతి జరగలేదు, మనం దానికి కట్టుబడి ఉన్నాం. కానీ ఎందుకు పదే కోర్టు మెట్లు ఎక్కుతున్నటువంటి కేసీఆర్ దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నిజంగా ఎలాంటి తప్పు జరిగినప్పుడు ఇప్పటికీ ఏసీబీ అధికారులకు కావచ్చు, ఎంక్వైరీ చేసినటువంటి రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు ఇప్పటికీ ఎవిడెన్స్ మొత్తం సమర్పిస్తుంది. ఇదంతా
కొలాప్స్ అయిపోయేది కదా సార్. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలుగా ఇది 1 by 1 ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా